శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 10, 11, 12 తేదీల్లో అతి పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు. మీరు ఆలస్యం చేయకుండా పనులు అన్ని పక్కన పెట్టేసి ఈ వీడియో చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులకు సెప్టెంబర్ మాసంలో 10, 11, 12 తేదీల్లో చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా సానుకూలంగా ఉంటుంది. పెద్ద పెద్ద లాభాలు ఉంటాయి. తృప్తికరమైనటువంటి లాభాలు పొందుకోబోతున్నారు. భూ, గృహ వ్యాపారాల యందు ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను మీరు లబ్ధి చేకూరబోతూ ఉన్నది. గతంలో కొన్నటువంటి భూముల విలువ పెరగబోతూ ఉన్నది. మీకు ధన లబ్ధి చేకూరడం మాత్రమే కాకుండా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే పొందుకునే అవకాశాలు మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. తొందరపాటుతనంతో ఏ విధమైనటువంటి మాట సాయాలు ఎవరికి ఈ సమయంలో చెయ్యవద్దు. తొందరపాటుతనంతో కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖరీదు పలకనటువంటి భూమిని కానీ, వాహనాలు లేదా నిత్య వస్తువులు కానీ కొనడం మంచిది కాదు. ఏదైనా నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు తప్పనిసరి. విదేశాల్లో ఉన్నటువంటి ఈ రాశి జాతకుల ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను అధికారుల చేత ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. ఆర్థిక స్థిరత్వం కలగడమే కాకుండా ప్రమోషన్ కూడా రాబోతూ ఉన్నది. సన్మాన సత్కారాలు కూడా జరగబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి జాతకులు ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు చేసినప్పటికీ కూడాను పనిలో తగ్గ ప్రతిఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు. సెప్టెంబర్ మాసంలో 10, 11, 12 తేదీల్లో మీరు సంతృప్తికర శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. మీరు మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతుంది. ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ మాత్రమే కాకుండా మీకు అధిక ధన లాభం అయితే చేకూరబోతూ ఉన్నది. ఆర్థికంగా మీకు చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉంది. అదే విధంగా సమాజంలో తగిన గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. అయితే ఆశాజనకమైన పెద్ద శుభవార్త ఏమిటంటే గనక వ్యాపార విస్తరణకు మీరు పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా వ్యాపార విస్తరణ మొదలు పెట్టాలి అనే కాంక్షను నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పనులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. శత్రువులు సైతం కూడా మిత్రులు కాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు అందరి యొక్క తోడ్పాటు ఉంటుంది. కావున మీ యొక్క వాంఛ అయినటువంటి కోరిక అయినటువంటి వ్యాపార విస్తరణ మొదలు పెట్టబోతూ ఉన్నారు. మీకు ధనం కూడా నలుమూలల నుంచి సహకరిస్తుంది. ఎందుకంటే గనక మీ యొక్క ధనమే కాకుండా మీరు అప్పు అడిగినా లేదా ఏదైనా లోన్స్ పెట్టినా కూడా ఆ యొక్క ధనం మీకు సరైన సమయంలో సమకూరబోతూ ఉన్నది. కావున మీ యొక్క కోరిక నెరవేర్చుకోబోతున్నారు. ఇది అతి పెద్ద శుభవార్త ఈ రాశి జాతకులకు. వ్యాపారస్తులు మాత్రమే కాదండి, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కూడాను మీరు భూముల మీద కానీ లేదా వేటి మీద అయినా కూడాను పెట్టుబడి పెట్టాలి అని భావిస్తున్నారు. కానీ ధనం అయితే మీకు చేకూరడం లేదు. కానీ ఈ 3 రోజుల్లో పెట్టుబడికి తగ్గ ధనం అనేది మీకు చేకూరబోతుంది. మీరు ఎవరు అనుకుంటారో లేదా ఏదైతే బ్యాంకు లోన్ లో మీకు ఇబ్బంది కలిగిందో ఆ యొక్క ఆటంకాలు తీరిపోయి ధనం అనేది మీ చేతికి అందబోతూ ఉన్నది. నిజంగా ఇలా జరుగుతుంది. ఇలాగే జరిగి తీరుతుంది. ఈ 3 రోజుల్లో మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఇక నుంచి అయినా కూడాను ఎదుటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు ప్రతి నిర్ణయంలో పరిగణలోకి తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.